భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిగా జయంగిరిను ప్రకటించారు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. ఎన్నికల్లో డబ్బుల ప్రమేయం లేకుండా చేసి సత్తా చూపిస్తామన్నారు. కొన్ని పార్టీలు కులం మతం అడ్డు పెట్టుకొని ప్రజలను అనగదొక్కుతున్నాయని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రజలను కదిలించడమే తమ లక్ష్యమన్నారు సీతారాములు. ఒక్క సీటు తప్పనిసరి పోటీ చేయాలనేది మా పార్టీ సెంట్రల్ కమిటీ తీర్మానం చేసింది. భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది. ఎర్ర జెండా గురించి, పోరాట చరిత్ర గురించి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకని ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది. అందుకని ఈ నియోజకవర్గం నుంచి పోటీలోకి కామ్రేడ్ ఎండి జహాంగీర్ ని అభ్యర్థిగా నిర్ణయించాం. ఆయన గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చరిత్ర తెలియని వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు. తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర తెలుసు. అందుకనే అనేక సంవత్సరాల నుండి నమ్మిన ఆశయం కోసం, సిద్ధాంతం కోసం కామ్రేడ్ జహాంగీర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వస్తున్నాడు.